మౌనికకి సంబంధించి ఏదైతే అక్కడ ఇంటి దగ్గర రవీంద్ర ఉన్నాడో, రవీంద్ర ఇంటి దగ్గర కొన్ని పార్ట్స్ గుర్తించిన తర్వాత సింహాచలం దగ్గర ఉన్నటువంటి అడివరంలో ఒక తల భాగాన్ని అయితే మాత్రం ఇక్కడ పోలీసులు గుర్తించారు. అదే విధంగా ఇక్కడైతే మాత్రం ఒక భయానక వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి సంఘటన సినిమాల్లోని వాటిల్లో చూడడమే తప్పితే ఇక్కడ రియల్ గా ఇలా జరిగిందంటే కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా నమ్మలేకపోతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్, అంటే ఒక అమ్మాయిని అతి కిరాతకంగా బాడీ పార్ట్స్ ఒక దగ్గర, ఫేస్ ఒక దగ్గర, అంటే అతి కిరాతకంగా ఎంతో క్రిమినల్ సైకాలజీతో ఆలోచిస్తే గానీ ఇలా మర్డర్ చేయాలని చెయ్యరు. సో ఏంటంటారు, ఎప్పుడూ లేని విధంగా ఇలా ఒక్కసారి విశాఖపట్నం ఉలిక్కి పడిందా అనేటట్టుగా ఈ ఘటన జరిగింది. సో దీని మీద ఏమంటారు? ఉలికి పడింది మేడం, అందరు చూస్తున్నారు, జనాలు బయట కూడా చాలా జనాలు ఉన్నారు. అందరు చూసి నేను వచ్చాను బండి ఆఫీస్ ఇలాగ చూద్దామని. ఏంటనంటే మౌనిక ఏదో బుర్ర ఏదో ఉంది ఇక్కడ అని అక్కడ అనుకుంటేనే లోనికి వచ్చాను. అయినా చూడడానికి ఇక్కడ అడవి ప్రాంతంలో ఉంది, ఇక్కడ మనమే రాబుద్ది అయ్యట్లేదు. ఇందులోకి ఎవరైనా చంపేస్తారా, ఎవరైనా చేస్తారని భయమే వచ్చాం. ఇట్లా అంటే అదే మరి అడవిలో ఉంది, ఎవరు లేరు కదా అని తెచ్చి ఇక్కడ పెట్టేసాడు. అంటే ఒక అమ్మాయిని, ఒక యూత్ ని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం వినడానికే ఒళ్ళు గుగురు పడుతుంది అనమాట. అంటే ఒక భయంకరంగా హత్య చేసి తల ఒక దగ్గర, మొండెం అది ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఈ ఘటనపై అసలు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? చాలా సాడ్ విషయం అండి. చూస్తున్నాం ఎవిడెన్సెస్ ఇక్కడ మనకి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఆ హెయిర్, ఆ కవర్, ఆ కాలిపోయిన ఆ రక్తం మరకలు కవర్ లో పెట్టి తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు మనం ఇక్కడ రావడానికి చూడడానికే మనం చాలా భయపడతాం. అలాంటిది అంత ఘోరంగా ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి, ఇంతకుముందు చాలా చూసి ఉన్నాం కుక్కర్లో చేయడం, ఉడకబెట్టడం. ఇలాంటి క్రూరత్వం మనుషుల్లో పెరగకుండా ఒక అవేర్నెస్ ఏదైనా తీసుకొచ్చి కొంచెం మంచి కార్యక్రమాలు చేసి, ఈ మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే ఈ క్రూరమైన ఆలోచనలు ఎక్కువైపోయాయి. సో దానివల్ల ఏంటంటే మనుషుల్లో మానవత్వం కోల్పోయి క్రూరత్వం పెరిగిపోయి ఇలాంటి దారుణాలకి దారితీస్తుంది. రేపు పొద్దున మనకి బోల్డ్ మంది ఆడపిల్లలు ఉన్నారు, మన చుట్టూ సమాజంలో మనకి మంచి కంటే కూడా చెడు పెరిగిపోతున్న సందర్భంలో మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒంటరిగా వెళ్ళకూడదండి. ఒకళ్ళు వెళ్ళినా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే టెక్నిక్స్ తెలిసిన ఆడపిల్లలై ఉండాలి. ప్లస్ ఆడపిల్లలకి చాలా ధైర్యం ఉండాలి. దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. కొంచెం మంచిగా మీరు కూడా ఒక జంట, అంటే ఒక ఒప్పందం కుదరకపోయినా, లేదంటే స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఏదైనా ఒక డిస్టర్బెన్సెస్ వస్తే దాన్ని ఒక మాటల ద్వారానో లేదంటే ఒక బ్రేకప్ ద్వారా ఏదో విధంగా సొల్యూషన్ చేసుకోవాలి. అంతేగాని అతి కిరాతకంగా చంపేటంత ఆలోచన రావడమే ఒక తప్పు. ఇంకా అంతకన్నా దారుణంగా పీసెస్ గా కట్ చేయాలి, ఇవన్నీ కూడా డివైడ్ చేయాలి అనే ఆలోచన రావడం కూడా ఇంకో తప్పంటారా? చాలా చాలా తప్పండి. ఎందుకంటే ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి ఆలోచన వస్తుందో మనం చెప్పలేమండి. ఎందుకంటే లైక్ ఇప్పుడు సూసైడ్ చూసుకున్నాం అనుకోండి, చాలా పిరికోడే సూసైడ్ చేసేసుకుంటాడు. కానీ ఆ టైంకి ఆడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం చెప్పలేం. ఎందుకంటే మైండ్ సెట్ మనిషిది ఎలాగుంటుందో, ఏ క్షణంకి ఎలాగుంటుందో మనం చెప్పలేం. కాబట్టి జాగ్రత్త పడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రవీంద్ర, మౌనిక గత కొంతకాలంగా ఎప్పుడైతే రవీంద్రకు మ్యారేజ్ అవ్వక ముందు నుండి కూడా ఈ యువతతో పరిచయం. అంటే నేవీకి సంబంధించి ఏవైనా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎవరైతే మౌనిక ఉన్నారో, మృతురాలు మౌనిక కొన్ని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా వ్యవహరించేది. దాంతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా, కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి ఎంప్లాయీగా చేసేది. పార్ట్ టైమ్ గా ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఆర్గనైజ్ చేయడం, అదే విధంగా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం చేసేది. సో అక్కడ స్టార్ట్ అయిన పరిచయం రాను ఇద్దరి మధ్య కూడా కొంత సన్నిహితంగా సాగుతూనే వస్తుంది. సో ఎవరైతే రవీంద్ర ఉన్నారో, నేవీలో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రవీంద్ర భార్య డెలివరీ కోసం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేని సమయంలో, ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరైతే మౌనిక ఉన్నారో మౌనికని ఇంటికి రప్పించాడు రవీంద్ర. అక్కడ వరకు అంతా బానే ఉంది. అయితే ఎవరూ లేని సమయంలో వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అంతేకాకుండా డబ్బులు డిమాండ్ చేస్తుంది, ఎప్పటికప్పుడు నన్ను హింస పెడుతుంది, మేం ప్రైవసీగా ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా నా భార్యకి షేర్ చేస్తుంది, సో నా భార్యకి నాకు తగులు పెడుతుంది, అనేక కోణాల్లో కూడా తన మీద కోపదృకుడైనటువంటి రవీంద్ర ఎలా అయినా చంపాలి అనేసేటట్టు ఇద్దరి మధ్య కూడా కాస్త వాగ్వివాదం స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఎవరైతే రవీంద్ర ఉన్నారో, రవీంద్ర యొక్క నేవీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయ్ ఐడి కార్డ్ ని మృతురాలు మౌనిక అయితే మాత్రం గట్టిగా పెనుగులాట్లో తీసుకొని నీ అంతం చూస్తానంటూ కూడా తనకి వార్నింగ్ ఇచ్చింది. ఇంకా సహనం కోల్పోయినటువంటి రవీంద్ర ఇంకెలాగైనా దీన్ని చంపేయాలి అనేసి అంటూ డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిన తర్వాత తన్ని కాస్త బలంగా కొట్టడం తోటి చనిపోయిన తర్వాత పీసెస్ గా డివైడ్ చేసేసాడు. సరౌండింగ్స్ లో ఎవరు ఉండరు, అంటే ఒక
వేరే పని మీద ఏమాత్రం లోపలికి వెళ్ళున్నారేమో అని చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే రోడ్డు మీద మనం గమనించవచ్చు, చిన్న చిన్న షాప్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఏదో పని మీద లోపలికి వెళ్తున్నాడేమో చెత్త పారేయడానికి అనుకున్నారే తప్పితే ఇంత ఘాతకానికి నేవీ ఉద్యోగి అయినటువంటి రవీంద్ర ఇంత ఘాతకానికి పాల్పడతాడని వాళ్ళు కూడా అనుకోలేదు. మనం చూడొచ్చు విజువల్స్ లో మౌనిక యొక్క హెయిర్, అదే విధంగా బ్యాగ్ తీసుకొచ్చి చూడండి, ఈ బ్యాగ్ మీద బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి, కొంచెం అంతా కూడా మెల్ట్ అయిపోయి ఈ కవర్ కూడా మౌనికకు సంబంధించిన పార్ట్స్ ని తీసుకొచ్చినవే. అదే విధంగా ఆ బ్లడ్ నిన్న కాల్చేయడం తోటి ఇదంతా కూడా చీమలు పట్టేసి ఒక భయంకరంగా తయారైంది. అంటే ఎక్కడ కూడా మూలాలు ఏమీ కనబడకూడదు, తనకు సంబంధించినవి ఇంకేమి ఉండకూడదని ఒక బ్యాగ్ లో పకడ్బందీగా తీసుకొని వచ్చి ఇక్కడ పక్క ప్లాన్ ప్రకారం తన ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. మొన్నటి వరకు కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడ్డాము, అయినప్పటికీ నా భార్య ఒక టీచర్, నేను కూడా ప్రైవేట్ ఉద్యోగిని, అదే విధంగా నా కొడుకు కూడా ఒక స్వీట్ షాప్ కు సంబంధించి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకొని తను కూడా మంచిగానే సంపాదిస్తున్నాడు. మాకైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. తను కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేసింది. యువతల ఒక పక్క బ్యాంక్, అదే విధంగా ఇంకో పక్క ఈవెంట్స్ లో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ చాలా చక్కగా తిరుగుతున్నటువంటి అమ్మాయి. ఎందుకంటే తను అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అన్ని కూడా షేర్ చేసుకుంటుంది. ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళినా తయారవడం కానీ అన్ని కూడా సోషల్ మీడియా వేదికగానే పోస్టులు పెట్టడం అన్ని కూడా చేస్తుండేది. సో అందులో పరిచయం అవ్వడం వల్ల డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారేమో అని ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తారు. అయితే పోలీసులు అయితే మాత్రం ఈ సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి రావాలి, ఇంకా కొన్ని ప్రశ్నలకైతే సమాధానం దొరకాలి. ఎందుకంటే రవీంద్రకి తనకి అసలు ఎప్పటి నుండి పరిచయం ఉంది, ఈ పరిచయం ప్రేమగా మారిందా లేదంటే ఒక స్నేహితులుగా ఉన్నారా, ఇంకా ఆ క్వశ్చన్స్ కూడా ఇంకా ఆన్సర్ దొరకాలి. అంతేకాకుండా చనిపోయే ముందు అంటే చంపే ముందు అసలు రవీంద్రకి మౌనికకి ఏం జరిగింది, అసలు ఏ విషయంలో గొడవ జరిగింది, ఎందుకు అంత కిరాతకంగా అంత క్రైమ్ సైకాలజీతో రవీంద్ర ఆలోచించాడు. చంపడం వరకు ఓకే, కానీ చంపడం కూడా ఇంత క్రైమ్ సైకాలజీగా ముక్కలు ముక్కలు చేస్తూ పార్ట్స్ విడదీస్తూ కూడా చెల్లా చెదురు చేసేసాడు. మాంసం ముద్దల్ని చూడడానికి కూడా భయానిక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని తను క్రియేట్ చేశాడు. అసలు ఎందుకు ఇలా రవీంద్ర మారడానికి గల కారణాలు ఏంటి అనేక విషయాలు కూడా ఇంకా పోలీసులు అయితే మాత్రం పోలీసుల నుండి అయితే మాత్రం సమాధానం రావాల్సి ఉంది. సో పార్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్ కోసం, అదే విధంగా కొన్ని టెస్టుల కోసం అయితే మాత్రం పంపించడం కూడా జరిగింది పోలీసుల ఆధ్వర్యంలో. సో ఏదైతేనే ఇంకా లాస్ట్ లో ఉన్నటువంటి ట్విస్ట్, ఇంకా కాస్త చిక్కుముడి మిస్టరీ అయితే మాత్రం వీడనుంది. ఎందుకంటే పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం అసలు ఎందుకు హత్య చేశాడు, ఎందుకు హత్య చేయవలసి వచ్చింది, ఎలా హత్య చేశాడు, ఈ అనేక ప్రశ్నలు కూడా పోలీసులు పెట్టే ప్రెస్ మీట్ ద్వారా, పోలీసులు ఇచ్చే సమానం ద్వారా అయితే మాత్రం బేస్ అయ్యింది. ఏదైతేనే అటు గాజువాక ఇటు సింహాచలం రెండు కూడా ఇక్కడ వాతావరణం భయానిక పరిస్థితుల్లోకి మారిపోయింది. గాజువాక అక్కడ ఫ్లాట్ దగ్గర చుట్టుపక్కల వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే సాఫ్ట్ గా ఉండేటువంటి ఒక అట్మాస్ఫియర్ ని క్రైమ్ అట్మాస్ఫియర్ గా మార్చేశాడు రవీంద్ర. అదే విధంగా ఒక తల ఇక్కడ దొరికిందా అంటే అది ఎవరి తల, దేనికోసం ఎవరు కాల్చారు అనేక అనుమానాలతో పొద్దున్న నుండి కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు అందరూ కూడా ఇక్కడ జరుగుతుందంతా కూడా గమనిస్తున్నారు. సో ఈ రోజైతే మాత్రం ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం అయితే అప్డేట్స్ ఇలా ఉన్నాయి. మరికొన్ని సంచలన విషయాలు కూడా పోలీసులు తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్.